నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. మజిల్ క్రాంప్స్ మజిల్ క్రాంప్స్ గురించి మీకున్న డౌట్లన్నీ క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు. సో, డాక్టర్ ధీరజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, డాక్టర్ గారు నమస్కారం. నమస్తే అండి. డాక్టర్ గారు చెప్పండి, రాత్రుళ్ళు చాలామంది నిద్రపోతున్నప్పుడు మజిల్ అనేది పట్టేస్తూ ఉంటుంది గట్టిగా. సో, దానివల్ల నిద్ర కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటి వారు ఏం చేయాలంటారు అసలు? ఈ మజిల్ క్రాంప్స్ అనేది చాలా నెగ్లెక్టెడ్ థింగ్. అంటే ఓకే. లోపల కణాల్లో ఏమన్నా డెఫిషియన్సీ ఉన్నా ఆర్ మనకి మజిల్ వీక్‌నెస్ ఉన్న క్రాంప్స్ అనేది ఔట్‌కమ్ అవుతుంది. ఓకే. సో, ఇది చాలామంది నెగ్లెక్ట్ చేసేదుంటది. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి దీర్ఘకాలికంగా పౌష్టిక ఆహారం లోపం ఉన్నా, సరైన మోతాదులో కాల్షియం, మెగ్నీషియం, డి విటమిన్ కంటైనింగ్ ఫుడ్స్ తీసుకోకపోయినా ఆర్ రిలాక్సేషన్ సరిగ్గా లేకున్నా ఓన్లీ ఆహ్, ఎక్సర్సైజ్ గాని అవి ఎక్కువ చేయడం, స్ట్రెచింగ్ అట్లాంటివి చేయకపోవడం. వీటన్నిటి వల్ల మజిల్స్ అనేది కొంచెం వీక్‌నెస్ ఆర్ ఫాటిగ్‌నెస్ ఉంటుంది. ఓకే. అంటే మజిల్స్‌లో రికవరీ ఫేజ్ అనేది మనం సరిగ్గా ఇవ్వకపోతే, ఆ మజిల్స్ అనేవి సడెన్‌గా కాంట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. సో, ఇవే మనకి ఔట్‌కమ్ వచ్చేది మజిల్ క్రాంప్స్. ఎక్కువగా చూసుకుంటే కాల్షియం గాని, మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల ఈ మజిల్ క్రాంప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఇవి కంపల్సరీ మనం రెక్టిఫై చేసుకోవాలి. తీసుకునే ఫుడ్‌లో మెగ్నీషియం గాని, కాల్షియం ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవడం. డైటరీ సప్లిమెంటేషన్‌తో పాటు ఓరల్ టాబ్లెట్స్, మెడికేషన్ తీసుకుంటే ఈ క్రాంప్స్ రాకుండా ఉంటుంది. అండ్ అలాగే మజిల్ రిలాక్సేషన్ కోసం మనం చేసే మసాజెస్ కానీ, ఆయిల్ మసాజ్ చేసుకున్నా గానీ, ఎప్పుడైనా స్ట్రెయినియస్ యాక్టివిటీస్ అయ్యింది. బాగా ట్రావెల్ చేసొచ్చారు, హ్మ్. బాగా లాంగ్ టర్మ్ నుంచోవాల్సొచ్చింది, బాగా నడవాల్సొచ్చింది అంటే కొంచెం మసాజ్ చేసుకుంటే మజిల్స్ అవి రిలాక్స్ అవుతుంది. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే కొంతమందికి డిస్క్ బల్ సయాటికా వచ్చినా గానీ పిక్కలలో నొప్పిలాగా రావచ్చు. ఓకే. అండ్ ఇంకొక నెగ్లెక్ట్ చేసిందంటే డీవీటీ అంటాం. డీప్ వెయిన్ థ్రోంబోసిస్. అంటే అది కాఫ్ మజిల్స్‌లో ఒక చిన్న రక్తనాళంలో అయిన బ్లాక్ అయిన థ్రోంబోసిస్ వెయిన్‌లో ఉన్న థ్రోంబస్ వచ్చినా గానీ పిక్కలలో నొప్పొస్తుంది. ఓకే. డీవీటీ అంటాం. అండ్ కొంతమందికి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా తిమ్మిర్లు ఆర్ అవును. స్పర్శ లేకపోవడం, ఇవన్నీ కూడా క్రాంప్స్ అని అనుకుంటాం. సో, ఇవన్నీ రూల్ ఔట్ కూడా చేసుకోవాలి. లైక్ డిస్క్ బల్జ్, సయాటికా రూల్ ఔట్ చేసుకోవడం, అల్ట్రాసౌండ్ మెషిన్ ద్వారా డీవీటీ ఏమైనా ఉందా ఆర్ క్లాట్ ఏమైనా ఉందా చూసుకోవడం. ఓకే. డయాబెటిస్ ఉంటే దాన్ని షుగర్ కంట్రోల్ చేసుకోవడం. ఇవన్నీ చేసుకుంటే కూడా మనకి క్రాంప్స్ కాకుండా వేరే కారణం వల్ల ఒకవేళ పిక్కలలో నొప్పొస్తుంటే అది కూడా చెక్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఎక్కువగా చూసుకునేదంటే వారికోజ్ వెయిన్స్. ఓకే. అంటే కాళ్ళలో రక్తనాళాలు ఉబ్బడం, దానివల్ల కలర్ దీనికి చేంజ్ సంబంధమే అవ్వడం. ఉంటుందంటారా సార్? సో, క్రాంప్స్ అది కాదు గానీ యాంకిల్ చుట్టూ పిక్కలలో గానీ, ఈ యాంకిల్ చుట్టూ వచ్చే పెయిన్‌లో ఇది కూడా ఒక కారణం. ఓకే. నరాలు ఉబ్బడము ఆ ఆ! విధంగా ఏమన్నా? వెయిన్స్ అనేది డైలేట్ అవ్వడం. అంటే బ్లడ్ ఫ్లో సరిగ్గా అవ్వక పై వరకెళ్ళకుండా కిందనే ఆగిపోయి పూలప్ అయిపోయి ఏదైతే బ్లడ్ వెసల్స్ ఎళ్ళే వాల్స్ ఉంటాయో అవి డిస్‌ఫంక్షన్ అవుతుంది. హ్మ్. సో, ఆ వాల్స్ అనేది డ్యామేజ్ అయినప్పుడు బ్లడ్ వెసల్స్‌లో అక్కడ పూలప్ అయిపోతుంది. ఓకే. సో, దీనివల్ల కూడా డ్రాగింగ్ పెయిన్, డల్, ఏకింగ్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మయోఫేషియల్ పెయిన్స్ కూడా ఉంటుంది. సో, మజిల్స్ సరిగ్గా కాంట్రాక్షన్, రిలాక్సేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా మజిల్స్‌లో టైట్‌నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో, ఇవన్నీ కారణాలు రూల్ ఔట్ చేసుకున్నాకనే మనం నైట్ క్రాంప్స్ ఆర్ మజిల్ పెయిన్ ఉంటే దానికి దీర్ఘకాలికంగా మనము చెక్ పెట్టవచ్చు. ఓకే. అలాగే మద్యం కానీ, ఆల్కహాల్ కానీ సేవించే వాళ్ళు కూడా కాళ్ళ నొప్పులు కూడా ఎక్కువగా వస్తుంటాయి అనేది ఒక వాదన ఉంది. మరి అది హ్మ్. నిజమే అంటారా? సీ లాంగ్ టర్మ్ ఆల్కహాల్ వల్ల కొంతమందికి బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ అవుతుంది. ఓకే. ఎస్పెషల్లీ బి12 గాని, బి6 ఈ వీటి వల్ల బర్నింగ్ సెన్సేషన్ అవుతుంది. అంటే కాళ్ళల్లో, చేతుల్లో మంట రావడము హ్మ్. ఆర్ సూదులతో పొచ్చినట్టు మంట, పెయిన్ రావడం. సో, ఇవన్నీ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఎస్పెషల్లీ బి6 అండ్ బి12 వీటి వల్ల ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే మనకి ఆల్కహాల్ వల్ల డైజెషన్ సరిగ్గా అవ్వదు. అండ్ ఇన్‌ఫ్లమేషన్స్ బాగా ఎక్కువైపోతా ఉంటాయి. సో, వీటి వల్ల లాంగ్ టర్మ్‌లో కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు, లివర్ డ్యామేజ్ అవ్వచ్చు. అండ్ ఇట్లాగా న్యూరోపతిక్ పెయిన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. అలాగే చాలామంది మెడికల్ షాప్‌లలో వెళ్లి ఐరన్ టాబ్లెట్లు, కాల్షియం టాబ్లెట్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు సొంతంగా వాళ్ళకి వాళ్ళే. సో, హ్మ్. డైలీ టాబ్లెట్స్ అవసరము అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు. సో, టాబ్లెట్స్ వేసుకుంటున్నామని సొంతంగా యేసుకుంటూ ఉంటారు. సో, హ్మ్. అలా యేసుకోవడం మంచిదే అంటారా డాక్టర్ గారు? అగైన్ ఒకసారి డెఫిషియన్సీ ఉన్నప్పుడు మాత్రమే ఏసుకోవాలి. హ్మ్. లైక్ కాల్షియం లెవెల్స్ లెస్ థాన్ 7 అలా ఉంటే హ్మ్. ఒక 3 మంత్స్ వరకు వేసుకొని
మళ్ళీ చెక్ చేసుకుని అవసరం ఉంటేనే వేసుకోవాలి. ఓకే. అందులో మళ్ళీ కాల్షియంలో రకరకాల ఫార్ములేషన్స్ ఉంటాయి. కాల్షియం కార్బోనేట్ ఉంటుంది, కాల్షియం సిట్రేట్ ఉంటుంది, కాల్షియం మాల్యేట్ ఉంటుంది. కాల్షియం కార్బోనేట్‌లో ఎక్కువగా బాడీలో ఉండిపోయి ఇంకిపోయే తత్వం ఉంటుంది. సో, కాల్షియం కార్బోనేట్ కాకుండా కాల్షియం మాల్యేట్ తీసుకుంటే అది బాడీలో ఎక్కువ సేపు ఉండదు. అంటే దాని స్టోర్స్‌లోకెళ్తుంది గానీ, అబ్నార్మల్ సైట్స్‌లో రక్తనాళంలో గానీ, కిడ్నీలో గానీ చేరకుండా మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. అదే మనం రోజు ఆహ్, త గడుస్తున్న కొద్దీ మనం కాల్షియం అనేది ఎక్కువ వాడుతూ ఉంటే అన్నెసెసరీ కాంప్లికేషన్ కొని తెచ్చుకునే వాళ్ళం అవుతాం. లైక్ హైపర్ కాల్సియమా అవుతుంది. హ్మ్. ఆర్ కాల్షియం డిపాజిట్స్ అబ్నార్మల్ ప్లేసెస్‌లో అవ్వచ్చు. సో, ఇవన్నీ చెక్ చేసుకోకుండా మనం ఓవర్ ద కౌంటర్ కాల్షియం అలాగా రోజుల తడబడి యేసుకుంటే వచ్చే సైడ్ ఎఫెక్ట్సే ఇవి. ఓకే. అలాగే మజిల్ క్రాంప్స్‌తో బాధపడే వాళ్ళకి ఏదైనా సింపుల్ మెసేజ్ కానీ, లేదంటే ఒక సజెషన్ కానీ ఏదైనా ఇవ్వంటే ఏమిస్తారు? మజిల్ క్రాంప్ ఉన్నప్పుడు కొంచెం హాట్ ప్యాక్ పెట్టుకోవడం, ఆయిల్ మసాజ్ చేయడం హ్మ్. అండ్ మెగ్నీషియం సప్లిమెంటేషన్ ఎస్పెషల్లీ ఒక 200 ఎంజీ మెగ్నీషియం ఒక 10-15 డేస్ కనుక డైలీ వేసుకుంటే వాళ్ళకి మజిల్స్ అనేది రిలాక్స్ అవుతుంది. నిద్ర బాగా పడుతుంది. మజిల్ రిలాక్సెన్స్ అవుతుంది. పెయిన్ కూడా తగ్గుతుంది. ఓకే. సో, మెగ్నీషియం సప్లిమెంటేషన్ అలాంగ్ విత్ కాల్షియం అండ్ జింక్ ఈస్ చాలా ఇంపార్టెంట్. రైట్. రైట్ డాక్టర్ గారు మన దగ్గరికి చాలా మంది కూడా ట్రీట్మెంట్ కోసం మజిల్ క్రాంప్స్‌తో బాధపడే వాళ్ళు వస్తూ ఉంటారు. సో, వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందంటారు? సో, ఇవన్నీ సప్లిమెంటేషన్ గానీ, డైట్ ద్వారా హ్మ్. ఆర్ మసాజ్ ఏం చేసినా తగ్గకపోతే మన దగ్గర చక్కని పరిష్కారం ఉంటుంది. లైక్ మజిల్ రిలాక్సేషన్ అయ్యేలాగా, మజిల్ హీల్ అయ్యేలాగా ప్రొలోథెరపీ అనే ఇంజెక్షన్ మెథడ్ ద్వారా ఉంటుంది. సో, మజిల్స్ హీలింగ్ చేసుకునేలాగా డెక్స్ట్రో సొల్యూషన్ కంటైనింగ్ ఫ్లూయిడ్ అనేది మజిల్స్ దగ్గర స్కానింగ్ చేసి, ఇంజెక్షన్ చేస్తే మజిల్స్ రిలీజ్ అవుతుంది. అండ్ అలాగే మనం ఐవీ ద్వారా కూడా మెగ్నీషియం ఇంజెక్షన్ చేస్తాం. ఓకే. సో, దీని ద్వారా మెగ్నీషియం అనేది 100% అబ్జార్ప్షన్ అవుతుంది. అంటే ఓరల్ టాబ్లెట్స్‌లో బయో అవైలబిలిటీ అంటాం. అదొక 50% మాత్రమే ఉంటుంది. అదే ఐవీ ద్వారా ఎక్కించుకుంటే 99% అబ్జార్బ్ అవుతుంది. సో, తీసుకునే ప్రతి మిల్లీగ్రామ్ అనేది బాడీలోనే ఇంకుతుంది. సో, మజిల్స్ అవి రిలీజ్ అవుతుంది. అలాగే ఐవీ ద్వారా కాల్షియం ఎక్కించడం, ఐవీ ద్వారా మెగ్నీషియం అండ్ వైటమిన్ సి. సో, ఇవన్నీ ఐవీ ద్వారా ఎక్కించడం వల్ల ఏమవుతుందంటే 100% అబ్జార్ప్షన్ అవుతుంది. సేఫ్‌గా వాళ్ళకి మజిల్ రిలేటెడ్ పెయిన్, సోర్‌నెస్ ఉంటే అవి ఈజీగా రిలీజ్ అవుతుంది. ఓకే. అంటే ఫుడ్ డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటారా మజిల్ క్రాంప్స్‌కి సంబంధించి? ఫుడ్ డైట్‌తో పాటు అడిషనల్ టాపప్‌గా ఇది యూజ్ అవుతుంది. ఓకే. రైట్. ధీరజ్ గారు థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ.